అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం చివరి రోజును పోలీ పాడ్యమిగా పరిగణిస్తారు. ఆ రోజున పోలీ తల్లిని తలుచుకుంటూ దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీ పాడ్యం రోజు తెల్లవారుజామునే దీపాలు వెలిగించి నీటిలో వదలడం వల్ల కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుంది అని అంటారు. అయితే చాలా మందికి ఉన్న సందేహం, ఎన్ని వత్తులతో దీపాలు చేసి నీటిలో వదలాలి అని. మేమైతే 33 వత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదులుతామండి. కార్తీక మాసం 30 రోజులకి 30 వత్తులు, పోలీ తల్లికి, వినాయకుడికి, గంగమ్మ తల్లికి ఇలా మొత్తం 33 వత్తులు వెలిగించి నీటిలో వదులుతాము. అయితే ఈ పోలీ పాడ్యం రోజున కొంతమంది 30 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారండి. మరి కొంతమంది ఏమో వారి వారి ప్రాంతాలను బట్టి, ఆచారాలను బట్టి 31, 32 లేదా 35 ఆ విధంగా వెలిగిస్తూ ఉంటారు. సో మీ ఆచారాలను బట్టి ఫస్ట్ నుంచి మీరు, మీ పెద్దవాళ్ళు ఎన్ని వత్తులతో దీపాలను వెలిగిస్తున్నారో అదే విధంగా దీపాలు వెలిగించి నీటి